మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. దేశమంతటా ఇప్పుడు పుష్ప 2 మానియా నడుస్తోంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాలు బన్నీ మానియాతో, పుష్ప 2 మానియాతో ఊగిపోతున్నాయి. ఇది కొంతవరకు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. కానీ రిలీజ్ రోజే సినిమా చూడాలనేటువంటి అత్యుత్సాహంతో హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఓ ఫ్యామిలీలో ఓ తల్లి, ఓ కొడుకు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. తొలి రోజునే సినిమా చూడకపోతే ఏమవుతుంది? సినిమా హీరోలను ఆ స్థాయిలో పూజించాలా అనేటువంటిదే ప్రశ్న. పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఎన్ని డబ్బులు ఇస్తే ఆ ప్రాణాలు తిరిగి వస్తాయనేటువంటి దాంతోపాటు మెగా వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అభిమానం ఎటు పోతోంది, ఎటు దారి తీస్తుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. చాలా దారుణం విచారం సార్, ఆ తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలతో పోగొట్టుకోవటం. దీనికి ముందు కూడా చాలా ఘటనలు జరిగాయి. ఫ్లెక్సీలు కడుతుంటే కరెంట్ షాక్ తగిలి, పాలాభిషేకం చేస్తుంటే ఇంకేదో జరిగి కొట్టుకొని చచ్చి, ఇలా ఏంటి అభిమానం ఎటుపోతోంది? ఏంటి, ఎందుకు ఇంత దుర్మార్గం అసలు? ఇది అభిమానం అంటే ఎట్లా అంటారు? ఇది ఏమో మానసిక రోగాన్ని పట్టుకొని అభిమానం అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు టికెట్ సీట్ బుక్ అయిన వాళ్ళు వెళ్తే సరిపోతుంది కదా, ఎందుకు వెళ్ళారు అంతమంది? బహుశా అల్లు అర్జున్ వస్తున్నాడని ఆయన చూడటానికి అంటే ఆడియో ఫంక్షన్లో చూస్తున్నారు, వేరే ఫంక్షన్లో చూస్తున్నారు, దాంట్లోకి వెళ్తే సరిపోతుంది. కానీ ఆడియో ఫంక్షన్లో, మిగతా ఫంక్షన్లో కూడా తొక్కిసలాట్లు ఇదే పరిస్థితి కదా. అంటే బ్యారికేడ్స్ ఉంటాయి, ఇంత తొక్కిసలాట్ ఉండదు, ఇది ఉంటుంది. నోవాటెల్ లాంటి స్టార్ హోటల్లోనే పెడితేనే దేవరా ప్రీ ఫంక్షన్ సంథింగ్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్, ఆ కోడ్ కరెక్ట్గా రావట్లేదు నాకు. అదే ఫంక్షన్ అక్కడే అద్దాలు పగలు కొట్టుకొని చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. వీళ్ళే చెప్పాలి, అరే బాబు మీది అభిమానం కాదురా బాబు, ఇది మానసిక రోగం. వాళ్ళు చెప్పేంత వరకు వీళ్ళకి ఎక్కదు. ప్రతి సినిమాలో పొగ తాగరాదు, మద్యం సేవించరాదు అని ఇలా చెప్తారు. ఈ సినిమా హీరోలని అభిమానించడం అది ఒక వ్యక్తి పూజ మానసిక రోగం, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం అనే ఒక ఇది వెయ్యాల. రెండు రాష్ట్రాల్లో వాళ్ళకి నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రులకి, సినిమా ముందర ఒక 1 minute స్లైడ్ వేయించండి. సినిమా అభిమానులని అభిమానించడం మీరు చూపిస్తున్నది అభిమానం దాటి వెర్రితలలు వేసి ఒక మానసిక రోగంగా తయారైంది. అది మానసిక రోగం అని ఆ సినిమాలో నటించిన నటీనటులు ఒక 10 మంది చేత చెప్పిస్తేనే దానికి సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యం. మ్యాండేటరీ చేయాలి. అసలు సాధ్యమవుతుందా తెలుగు రాష్ట్రాల్లో? మీరు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారా? మీ పుట్టినరోజుకు ఫ్లెక్సీలు కట్టి, మీ ఆడియో ఫంక్షన్లో తొక్కిసలాట చనిపోయి, సినిమా రిలీజ్ అప్పుడు తొక్కిసలాట చనిపోవడం మీకు కోరుకుంటున్నారా? బలి కోరుకుంటున్నారా మీరు? ఆ మాట చెప్పడానికి అది మానసిక రోగం అవునా కాదా సైకియాట్రిస్ట్ అడిగి తెలుసుకోండి. ఆ మానసిక రోగాన్ని మీరు గనక ఆస్వాదిస్తుంటే వాళ్ళకంటే ఎక్కువ మహామానసిక రోగులు మీరు. ఆ మానసిక రోగాన్ని నా సినిమాకి ఎంత రష్ వచ్చిందంటే, ఇద్దరు చచ్చిపోయేంత రష్ వచ్చిందని మీరు గర్వపడుతుంటే, మిమ్మల్ని మించిన ఉన్మాది, మిమ్మల్ని మించిన ఉగ్రవాది ఎవడు ఉండడు. మీరు చెప్పట్లేదంటే, మీరు మౌనంగా ఉన్నారంటే ఆ మానసిక రోగాన్ని ఆస్వాదిస్తున్న ఉన్మాదులు మీరు. దాదాపు ఈ లెక్కన ఇదే చూసుకుంటే తెలుగు సినిమా హీరోల్లో చాలామంది ఇలాంటి ఉన్మాదులే ఉన్నారు కూడా. ఇప్పుడు రజనీకాంత్ సినిమా టికెట్ దొరకలేదని మొదటి ఆట షో టికెట్ దొరకలేదు, మాల్ నుంచి దూకి చచ్చిపోయాడు ఒకడు. అబ్బో, తమిళనాడు గురించి మాట్లాడుకోవటం ఇంకా అది లేదు. తమిళనాడు కంటే మన దగ్గర ఎక్కువ ఉంది. అవునా? మీకు భారతదేశంలో జనాభా ప్రకారము మనము 7%, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉన్న సినిమా థియేటర్లో 30% మన రాష్ట్రాల్లో ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు. అంటే మనకున్న జనాభా దామాషా కంటే కూడా 4.5 times ఎక్కువ థియేటర్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ సినిమా హీరోల కోసం నాలుకలకు సూలాలు గుచ్చుకోవటము, ఒంటికి ఇంకేదో హుక్కులు పెట్టుకునే రథాలతో వేలాడటం, నిప్పుల మీద నడవటం, నాలుకలు గోసేసుకోవటము, ఇవంతా తమిళనాడులో చూసినట్టు గుర్తు నాకు. తెలుగు రాష్ట్రాల్లో హత్యలు చేసుకుంటారు. నా అభిమాని అంటావా నువ్వు అని హత్యలు జరిగినాయి కదా. తిరుపతిలో జరిగింది అదే కదా. రెండోది ఒకటి ఆకివీలో జరిగింది, ఒకటి ప్రభాస్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అవును. మా నాన్న మొదటి ఆటకి డబ్బులు ఇవ్వలేదని వకీల్ సాబ్ కోసం పిల్లోడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు, 10th class పిల్లోడు. మీరు నన్ను అభిమానించేది అభిమానం స్థాయి దాటిపోయింది, అది వెర్రి తలలు వేసి మానసిక రోగంగా మారింది అని సినిమా నటులు చెప్పకపోతే
వాళ్ళు బ్లేడ్తో చేతి కోసుకొని ఆ రక్తంతో తిలకం దిద్దుతుంటే దాన్ని చూసి వాళ్ళు ఆస్వాదిస్తున్నారంటే అంతకంటే ఉన్మాదులు ఎవరుంటారు? ఒక అభిమాని బ్లేడ్తో కస 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 కోసుకొని ఆ రక్తం వస్తే ఆ రక్తం తీసి ఫ్లెక్సీకి తిలకం దిద్దుతున్నాడు. అరే అది మానసిక రోగన్నా నువ్వు చెప్పకపోతే నువ్వు ఉన్మాదివి. దీనికి ఫుల్ స్టాప్. తల్లిదండ్రులు చెప్పినా వినరు, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, సినిమా వాళ్ళే చెప్పాలి. అది సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు చెప్పినా కూడా ఫలితం ఉండదు. వినరు. మానసిక రోగం అని వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? నా సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఫస్ట్ వీక్లో ఇంత అవుతుంది, అదే కదా డిమాండ్. ఈ మానసిక రోగులను చూపించే కదా వాళ్ళ రెమ్యునరేషన్ ఫిక్స్ అయ్యేది. అందరికీ ఉండవు. మీరు ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు మహేష్ బాబు సినిమాకి చూపించండి. షో మీ 1 ఇన్సిడెంట్స్. మహేష్ బాబుకి ఫ్లెక్సీలు కడితే ఎవడో చచ్చిపోవడం కానీ, సినిమా రిలీజ్ ఫస్ట్ డే తొక్కిసలాట ఎవడం చచ్చిపోవడం కానీ ఎందుకు జరగట్లేదు? దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఫర్ మెగా అండ్ నందమూరి హీరోస్. వై? ఫ్యాన్స్ వార్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళ మధ్యలో, ఫ్యాన్ వార్ ఎక్కువగా ఉంటుంది, అవమానం ఎక్కువ ఉంటుంది. అవును, మీరు అన్నట్లు ఇంతకుముందు మెగా నందమూరి వారు ఉండేది, ఇప్పుడు మెగా బన్నీ వార్ స్టార్ట్ అయిందిగా. మెగా బన్నీ వార్ స్టార్ట్ అయిందంటే అది మరి వాళ్ళకే తెలుసుకోవాలి. ఒకళ్ళు ఫ్యాన్స్, ఇంకొకళ్ళు ఆర్మీ. అలా పెట్టుకున్నారు ఇప్పుడు. అంతే కదా, బన్నీ ఆర్మీ కదా ఇప్పుడు. అవునా? ఓకే ఓకే. అంటే మెయిన్ ఇది వాళ్ళ సినిమా రాజకీయాల్లో నంద్యాల వెళ్ళి ప్రచారం చేసే దగ్గర మొదలైనట్టుంది. నాకు తెలిసి అంతకు ముందు నుంచే ఉండాలి. ఎందుకంటే నా బ్లడ్డే నా బ్రాండ్ అనేది అది పుష్ప 1లో డైలాగ్ అది ఇంటెన్షనల్గా పెట్టినట్టు ఎందుకు అనిపిస్తుంది. ఓకే, ఇది ఎరా నా బ్రాండ్ అని చెప్పి, నా బ్లడ్ ఎరా నా బ్రాండ్ వేసుకోవటం అది డెలిబరేట్గా పెట్టిన ఒక ఇదేమో. ఈ ఫంక్షన్స్కి వేటికి వాళ్ళు మెగా వాళ్ళు వచ్చినట్టు ఏమీ మనకు కనపడట్లేదు. ప్రీ రిలీజ్ కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ ఈవెంట్లకు రాలేదు. కానీ నిన్న మొన్న సాయిధరం తేజు నాగబాబు ట్వీట్లు చేశారు. ట్వీట్లు అదే అంటే ఫిజికల్గా అపిరెన్సెస్ అయితే కనపడట్లేదు. అండ్ దట్టు అల్లు అర్జున్ కూడా ఏం మాట్లాడలేదుగా ఆ ఫంక్షన్లో కూడా. చెప్పను బ్రదర్ అని అప్పటి నుంచి కూడా కొద్దిగా కాంట్రవర్సీలు ఉన్నాయి. సో మొన్న కూడా ఆయన ఆహాలో నందమూరి బాలకృష్ణ షోలో అన్స్టాపబుల్లో ఏం చెప్పారంటే, నీకు నాకు మీద అభిప్రాయ భేదాలు ఏం లేవు, ఒక ఇష్యూలో మాత్రం నీ అభిప్రాయం వేరు నా అభిప్రాయం వేరు, అది నువ్వు అర్థం చేసుకుంటే మన మధ్యలో పొరపచ్చలు లేవు అనేది చెప్పాడు ఆయన. మరి అది ఎందుకు చెప్పాడో ఎవరు ఉద్దేశించి చెప్పాడో మనకి తెలియదు. కానీ అది ఆ డైలాగ్ ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో ఉన్నటువంటి ఆ డైలాగ్ మాత్రమే కాకుండా రాజశేఖర్ గారు ఇప్పుడు పుష్ప 2లో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది. నాకెవడు బాస్ లేడు, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాసు, ఎవడరా బాస్ అని అంటాడు అని. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కానీ ఒరిజినల్ మూవీలో మాత్రం ఇది యాజ్ గా ఉండదు. లేదు లేదు, నేను మూవీ చూశాను. అనుమానం మనసులో ఉన్నటువంటి వాడికి బాగున్నావా అంటే ఎప్పుడు చస్తావరా అని అనిపిస్తుంది. లేదు, వీళ్ళకి ఇంకోటి కూడా బాగా ట్రోల్ అవుతుంది. కమల్ హాసన్ మరియు రామ్ గోపాల్ వర్మ కాపులు అయితే యువత బాగా చదువుకునేవారు అనేది ఒక డైలాగు వైరల్ చేస్తున్నారు. లేదు సినిమాలో, నేను సినిమా చూసాను కాబట్టి లేదు చెప్తున్నాను. సో ఒకటి సినిమా మాత్రము ఇటీవల వచ్చిన సినిమాలు జవాన్ కానీ, జైలర్ కానీ, లేకపోతే గోట్ కానీ, ఈ సినిమాలు యానిమల్ కానీ, ఇవన్నీ నేను నేను సినిమా థియేటర్కి వెళ్ళి నేను ఎప్పుడు చూడను. ఈ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మొదటి వారం కూడా సినిమా చూసినది ఎప్పుడు ఉండదేమో బహుశా. నేను సినిమాలు చూసేది చాలా తక్కువ. కాకపోతే ఇంట్లో ఈ మధ్య పిల్లలు ఓటీపీ పెట్టారు కాబట్టి టైంపాస్ ఎప్పుడన్నా సరే ఖాళీ టైం బోర్ కొడుతుంటే వెళ్ళి అది ఆన్ చేసుకొని అది చూడటం కాబట్టి అలా ఈ సినిమాలన్నీ చూడటం జరిగింది. వీటన్నిటికంటే కూడా చాలా చాలా సుపీరియర్ పిక్చర్, ఎస్పెషల్లీ అద్భుతంగా ఉంది సినిమా. వీటన్నిటి దాటుతుందని. ఓకే, సినిమా పాజిటివ్ టాక్ రావటం అందరం కూడా హర్షించాల్సిందే. ఎందుకంటే సినిమాని ఆధారం చేసుకుని బేస్ చేసుకుని కొన్ని వందల మంది కార్మికులు ఇది నేను కూడా బతుకుతారు. నేను దీన్ని ఒప్పుకోను. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, కూసే గాడిద వచ్చి మేసే కాదు, అది యాక్చువల్లీ మోసే గాడిద. గాడిద ఏం చేస్తుంది? బరువులు మోయటమే దానికి. సో కూసే గాడిద వచ్చి బరువులు మోసే గాడిదని చెడగొట్టింది అనేది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఒక హార్డ్ వర్క్ని ప్రొడక్టివిటీని క్లీన్ చేస్తుంది అనేది దాని సామెత. ఎంటర్టైన్మెంట్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిన లిమిట్ దాంట్లో 1000 టైమ్స్ ఎక్కువైపోయింది. సినిమాతో కాదు, ఇప్పుడు సినిమా నేను చూసి వచ్చాను అయిపోయింది.
ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఏ ప్రొడ్యూసర్ ఏ షాట్ ఎలా తీద్దామనుకుంటున్నారో అనే ఇంటర్వ్యూలు జరుగుతాయి. అలీతో లేకపోతే రకరకాల నటులతో, మంచు లక్ష్మి కానీ, అలీ కానీ, లేకపోతే ఈ మధ్య ఈమె కూడా స్టార్ట్ చేసి సమంత కూడా స్టార్ట్ చేసినట్టుంది. రకరకాల షోస్లో వాళ్ళ అనుభవాలు చెప్తారు. మనకెందుకు సినిమా ఎలా తీసాడో మనకెందుకు? ఇప్పుడు మీరు ఒక వాచ్ పెట్టుకున్నారు, ఆ వాచ్ ఎలా తయారు చేశాడో అని తయారు చేసిన వాటి ఇంటర్వ్యూలు మనం చూస్తామా? ఏం అవసరం మనకి? శాటిలైట్ పంపించారు, శాటిలైట్ సైంటిస్టులు ఇంటర్వ్యూ చూస్తే కనీసం ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడుతుంది. అవి చూడట్లేదు మన వాళ్ళు. మన జీడిపి ఎంత తెలియదు. మన దేశం చైనా జనాభా కంటే మనం ఎక్కువ జనాభా ఉన్నాము. చైనా సంపాదించే దాంట్లో మనం 20 పైసలు కూడా సంపాదించట్లేదు. సిగ్గుచేటు మనకి అని ఎవడన్నా అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు వెనకబడి ఉన్నాం మనము? ఎంటర్టైన్మెంట్, మద్యము, క్రికెట్, దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్. మన మ్యాన్ పవర్, పని దినాలు అంటారు చూసారా, పని దినాలు చైనా కంటే 20% ఉన్నాయి మనవి. మిగతా టైం అంతా ఏం చేస్తున్నామంటే ఇంటికి వచ్చి ప్యాక్ ఆడేవాడు ఉన్నాడు, టీవీ సీరియల్ చూసేవాడు ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలు చూసేవాడు ఉన్నాడు. ఇది కాకుండా ఆడు ఏ సినిమా ఏ షాట్ ఎలా తీద్దాం అనుకుంటున్నాడు అవి కూడా మనం చూస్తున్నామంటే మన అంత టైం కిల్లింగ్ ఈడియట్స్ ఎవరు లేరు ఈ భూప్రపంచంలో. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం, హైదరాబాద్ ఎంత ఉంటుంది పాపులేషన్. హైదరాబాద్ కంటే తక్కువ ఉంటుంది ఇజ్రాయెల్ పాపులేషన్. దే ఆర్ డూయింగ్ వండర్స్. దాన్ని ఢీ కొట్టడము, దాన్ని ఎదుర్కోవటము రష్యా వల్లే కావట్లేదు కదా. కాదు, అరబ్ నేషన్ యూనియన్కే కావట్లేదు. 1 కోటి మంది కూడా జనాభా లేని దేశం. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో 10 ఇన్వెన్షన్ తీసుకుంటే కనీసం 2-3 మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీ టైంని, మీ బ్రెయిన్ని అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఈ మూవీ ఈజ్ ఎ టైం కిల్లింగ్ ప్రాసెస్. డెఫినెట్లీ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అలసిపోయిన తర్వాత సేద తీయడానికి కావాలి. కానీ ఇప్పుడు మీరు పని చేసేది 10%, 90% ఎంటర్టైన్మెంట్ మీద ఉంది. సాయంత్రం 6 గంటలకి టీవీ సీరియల్స్ మొదలైతే రాత్రి 10:30 దాకా టీవీ సీరియల్స్ చూస్తున్నారు ఆడవాళ్ళ ఇంట్లో. మధ్యాహ్నం టీవీ సీరియల్స్ చూస్తున్నారు. తెలంగాణలో ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, బీడీలు చుట్టి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు చేయట్లేదు ఇప్పుడు ఆ పని. ఇంటికాడ ఆడవాళ్ళు మధ్యాహ్నంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ చాలా ఉండేది మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఎవరు చేయట్లేదు ఇప్పుడు. కుట్లు, అల్లికలు, బీడీలు చుట్టడం ఎవరు, అందరూ టీవీ సీరియల్స్ చూస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు టీవీ ఇంపాక్ట్ని కానీ, ఈ వెర్రితలలో వేస్తున్నటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఈ అభిమానాన్ని హద్దుల్లో ఉంచాలి అంటే, లేకపోతే ఈ పిచ్చ అభిమానాన్ని లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి? నివారణ చర్యలు ఏంటి? సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆయా ప్రభుత్వాలు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మీరు ముందర ఒక నిమిషం నిడివగల ఒక వీడియో ఈ సినిమా నటినట్టు వచ్చేది చెప్పించండి. ఇది ఇప్పుడు కనుక డ్రగ్స్ జోలికి పోవద్దు, డ్రగ్స్ తీసుకోవద్దని చెప్తున్నట్లుగా చెప్తున్నారు. అది నాకు తెలియదు, చెప్తున్నారు. ఓకే, దానికంటే ఇది డ్రగ్ కంటే ఎక్కువ ఇది. ఇప్పుడు ఒక స్టూడెంట్ వాడు 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదువులో వాడు దీంట్లో పెట్టేది, ఎలాన్ మస్క్ వాడు సొంత ప్రైవేట్ రాకెట్లు పంపించి స్పేస్కి వాడు ట్రాన్స్పోర్టేషన్ చేస్తాడు, లారీలు బిజినెస్ చేసినట్టు చేస్తున్నాడు వాడు. మన దగ్గర ఉంది కదా శ్రీహరికోట, నేను ఎందుకు అటువంటి తయారు చేయకూడదు? ఏ ఒక్కడికైనా ఆలోచన వస్తుందా? ఏ ఒక్క నాయకుడైనా చెప్తున్నాడా? మన దేశంలో శ్రీహరికోట ఉందిరా బాబు, సంవత్సరానికి 10-12 రాకెట్లు వెళ్తున్నాయి అక్కడి నుంచి మీరు సొంతంగా ప్రైవేట్గా రాకెట్ సంస్థ పెట్టి అలా ఎలా ఎందుకు చేయకూడదు అనేది ఆలోచన ఎవరికైనా మన తెలుగు యువతలో పుట్టించగలిగారా? ఎందుకు పుట్టించట్లేదు? నాకు సినిమా చూడటంతో సరిపోదు, ఆ సినిమా ఎలా తీశారో నేను చూడాలి. ఆ సినిమా ఏ షాట్ ఎలా ఫీల్ అయ్యాడో, ఎలా మార్పు చేర్పులు చేశారో నాకు ఎందుకండి అవన్నీ. దాని బదులు ఎలాన్ మస్క్ రాకెట్ ఎలా తయారు చేస్తున్నాడు, దాని స్పేర్ పార్ట్స్ ఏంటి, ఎలా ఫిట్ చేస్తే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఎలా అధిగమించాడంటే నువ్వు ఒక సైంటిస్ట్ అవుతావు. నువ్వు లేదు ఒక డాక్టర్ అంటే ఏ రోగానికి ఎలా ఆపరేషన్ చేయాలని ఆలోచిస్తే నువ్వు ఒక మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ అవుతావు. ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ టైం కిల్లింగ్ జరుగుతోంది సినిమాల వల్ల, టీవీ సీరియళ్ళ వల్ల. దీనివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆధార్ కార్డు పెట్టి నెలకు ఒకటే సినిమా అనే రూల్ ఏదైనా పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. టీవీ సీరియల్స్ కూడా రోజుకు 1 గంటే 7 to 8 స్లాట్ ఏదో పెట్టి మిగతా అన్ని టీవీ సీరియల్స్ అన్ని కట్ చేసేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ముందు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.